మనం విధేయత చూపించడము అనేది కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లోనే మనం విధేయత చూపించాలి. విధేయత చూపించవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో బాగానే ఉంటున్నారు. ఏమండి, ఆధ్యాత్మిక జీవితంలో మీరు బాగానే ఉంది. మీరు ఆరాధన విషయంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రియల విషయంలో అన్నీ కూడా మీరు బాగానే ఉన్నారు. కుటుంబ వ్యవస్థను మీరు కుటుంబ వ్యవస్థకు వచ్చినప్పటికీ ఏ విధంగా ఉంటుంది? అది కూడా మన బాధ్యతే కదా. దేవునికి విధేయత చూపించడమే కదా. దేవుడు చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? ఏమంటే ఒక చోట మనం విధేయత చూపించి ఒక చోట మనం చూపించట్లేదంటే మన దేవుడు మనకిచ్చినట్టు బాధ్యతలో ఒక భర్త విషయంలో కానివ్వండి, భార్య విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, వారి యొక్క పాత్రలు ఖచ్చితంగా దేవుని యొక్క బాధ్యతను నెరవేర్చే విధంగా ఉండాలి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలకి మీరు లోబడి ఉంటున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలకి మీరు లోబడి ఉంటున్నారా? మరి ఆ విషయంలో మీరు ఫెయిల్ అయితే మరి దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడతామా? ఆ బాధ్యత మనం నెరవేరుస్తున్నామా? ఆ నింపబడుతున్నామా అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. విధేయత చూపించే విషయంలో అన్ని విషయాల్లో మనం విధేయత చూపించలేదు మన బాధ్యత. ఆ బాధ్యతను కేవలం ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాదు, కుటుంబ జీవితంలో కూడా మనం దాన్ని ఆ బాధ్యతను మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత. మీరు భర్త ఏం చేయాలంటండి? భార్యలను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, ఆదరించాలి. వారు బాగోపోతే వారిని పట్టించుకోవాలి, వారితో మాట్లాడుతుండాలి. మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ వారిని ఖచ్చితంగా వారిని ఆదరించేటువంటి బాధ్యత భర్తల మీద ఉంది. ఆ యొక్క పాత్రను దేవుడు మీకు అనుగ్రహించాడు. ఏమండి, భార్యకి ఎలాగైతే ఒక పాత్రను ఇచ్చాడో భర్తకి కూడా ఒక పాత్రను ఇచ్చాడు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో నేను బాగానే ఉన్నాను కదా అనుకుని కుటుంబ జీవితాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. భర్త విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, భార్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.